మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్లో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చెల్పూర్ హనుమాన్ ఆలయానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. అక్కడ ఎలాంటి కార్యక్రమాలకి అనుమతులు లేవంటున్నారు పోలీసులు. ఉదయం 11 గంటలకి హనుమాన్ ఆలయానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వస్తారని చెప్పారు. ఈ క్రమంలో హనుమాన్ ఆలయ సమీపంలో కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందన్న కారణంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలను చెల్పూర్కి రాకుండా అడ్డుకుంటున్నారు. బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూరులో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చెల్పూరు హనుమాన్ ఆలయానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. అక్కడ ఎలాంటి కార్యక్రమాలకి అనుమతులు లేవంటున్నారు పోలీసులు. ఉదయం 11 గంటలకి హనుమాన్ ఆలయానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వస్తారని చెప్పారు. ఈ క్రమంలో హనుమాన్ ఆలయ సమీపంలో కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎంఎన్ఆర్ సవాళ్ళు ప్రతి సవాళ్లతో హుజూరాబాద్ నియోజకవర్గము హాట్ గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఇక్కడ గోదావరి కని నుంచి రామగుండము నుంచి వెళ్ళేటువంటి ఏదైతే సిమెంట్ యాష్ లో ఇటు బేరసారాలు ఆడుతున్నారు అని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ కు పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా హుజూరాబాద్ నియోజకవర్గం అయితే వేడెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇక్కడ ఫ్లయాష్ వెళ్ళేటప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గం లోపల లారీలను అడ్డుకొని ఇక్కడ మొత్తం కూడా ఇది రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కనుసరగల లోపలనే ఫ్లయాష్ రవాణా అక్రమంగా జరుగుతున్నది. గోదావరి కని నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇటు భారీ మొత్తం లోపల లారీ లోపల ఆ ఖమ్మంకు వెళ్తున్నదని చెప్పి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం లోపల ఇటు పొన్నం ప్రభాకర్ పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కు రావడానికి ఇటు పాడి కౌశిక్ రెడ్డి ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యం లోపల పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నాడు కాబట్టి పొన్నం ప్రభాకర్ పైన ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు. కానీ గత ప్రభుత్వ హయాం లోపల ఇప్పుడు ప్రతి పని లోపల కూడా కమిషన్లు తీసుకున్నటువంటి వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి అని చెప్పి ఇక్కడ ప్రస్తుతము హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఒడితెల ప్రణయ్ కూడా ఆరోపణలు చేశారు. నువ్వు సచ్చిలుడుతూ అని నిరూపించుకోవాలంటే చెల్పూర్ లోపల ఉన్నటువంటి హనుమాన్ దేవాలయానికి వచ్చి ప్రమాణం చేయాలి, దమ్ముంటే వస్తావా అని చెప్పి సవాల్ విసరంతో ఆ సవాల్ను స్వీకరించినటువంటి కౌశిక్ రెడ్డి తాను ప్రమాణం చేయడానికి వస్తున్నాను అని చెప్పి ఈ రోజు ఉదయం ఇటు ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ పాడి కౌశిక్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే ఈ చెల్పూరు ఏదైతే హనుమాన్ దేవాలయానికి ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఇటు పోలీసులు కూడా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతులు లేవు అని చెప్పి ఫ్లెక్సీలు టెంట్ కూడా తొలగించడం జరిగింది. హనుమాన్ దేవాలయం దగ్గరికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళు అరెస్ట్ తప్పదు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి తన సొంత గ్రామము వీణవంక చేరుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితి లోపల తాను హనుమాన్ దేవాలయానికి వస్తున్నాను, ప్రమాణం చేస్తాను, ఆ ప్రమాణం చేసి నేను సచ్చిలతను అని నిరూపించుకుంటాము అని ఇక్కడ ఫ్లయాష్ అక్రమ రవాణా విషయం లోపల నా దగ్గర ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మంత్రి పొన్నం ప్రభాకర్ పైన నేను ఆరోపణలు చేశాను, ఆ ఆరోపణలు కాదు ఇది ఖచ్చితంగా నిరూపిస్తాను అని చెప్పి అయితే ఇటు పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం లోపల పాడి కౌశిక్ రెడ్డి మొత్తం కూడా ఇక్కడ హుజూరాబాద్ నియోజకవర్గం లోపల ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు, తమ వద్ద కూడా ఆధారాలు ఉన్నాయని చెప్పి ఇటు హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రణయ్ కూడా చెప్పడంతో ఒక్కసారిగా అయితే హుజూరాబాద్ నియోజకవర్గం అయితే రాజకీయంగా ఇటు వేడెక్కిందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపటి లోపల హనుమాన్ దేవాలయానికి అయితే ఇరు వర్గాలు చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికే పోలీసులు అయితే ఇక్కడ చెల్పూర్ లోపల ఉన్నటువంటి గ్రామానికి మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరు వచ్చినా కానీ అరెస్టులు చేస్తామని చెప్పి అయితే పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఇటు కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా అయితే హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా అయితే కౌశిక్ రెడ్డిని కించపరుస్తూ విధంగా అయితే చాలా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో ఇటు హనుమాన్ దేవాలయానికి వచ్చడానికి అయితే కౌశిక్ రెడ్డి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం లోపల వీణవంక లోపల కౌశిక్ రెడ్డి నివాసం వద్ద పెద్ద ఎత్తున కూడా పోలీసులు చేరుకున్నారు. ఎట్టి పరిస్థితి లోపల కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే హుజూరాబాద్ నియోజకవర్గం రాజకీయంగా అయితే ఒకసారి ఆరోపణలు ప్రత్యారోపణలు వేడెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏమన్నారు? థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఒరే